మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో కాలేయం అంటే లివర్ ఒకటి. ఇది శరీరంలో జరిగే అనేక ముఖ్యమైన ప్రక్రియలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్పిడి చేయడం, విష పదార్థాలను శరీరం నుండి బయటికి పంపించడం, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి కీలక బాధ్యతలను కాలేయం నిర్వర్తిస్తుంది. ఈ కారణంగా కాలేయం ఆరోగ్యం దెబ్బతింటే మొత్తం శరీర వ్యవస్థపై ప్రభావం పడుతూ ఉంటుంది. కాలేయం పాడైపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ప్రస్తుతం మారుతోన్న జీవనశైలి కాలేయానికి పెద్ద సవాల్గా మారింది. అధిక కొవ్వు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, మద్యపానం, వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్లు కాలేయంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వ్యాధి నిశ్శబ్దంగా ప్రారంభమవుతోంది. ప్రారంభ దశల్లో లక్షణాలు కనిపించకపోయినా ఆ తర్వాత తీవ్రమైన సమస్యలకు దారితీస్తోంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది సిరోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులకు చేరుకోవచ్చు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చాలా అవసరం. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా కాలేయంపై ఒత్తిడిని తగ్గించవచ్చు. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా అధికంగా వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించడం అవసరం. మద్యపానం కాలేయానికి అత్యంత హానికరమైన అలవాటు. ఇది కాలేయ కణాలను నాశనం చేస్తూ కాలేయ పనితీరును దెబ్బతీస్తుంది. దీర్ఘకాలం మద్యపానం చేస్తే సిరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల మద్యపానాన్ని పూర్తిగా నివారించడం లేదా తగ్గించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం కూడా కాలేయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. నడక, యోగా, జాగింగ్ వంటి వ్యాయామాలు శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బరువు నియంత్రణ కూడా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అనవసరంగా మందులు వాడడం కూడా కాలేయానికి హానికరం. డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోవడం వల్ల కాలేయంపై భారం పెరుగుతుంది. ముఖ్యంగా పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్ వంటి మందులను జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరమైనప్పుడు మాత్రమే వైద్యుల సూచనల మేరకు వాడాలి. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆరోగ్య పరీక్షలు కూడా ముఖ్యమైనవి. రక్త పరీక్షలు, లివర్ ఫంక్షన్ టెస్టుల ద్వారా కాలేయ పరిస్థితిని ముందుగానే తెలుసుకోవచ్చు. సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది. ఇప్పటికైనా సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవన శైలితో కాలేయాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతోనే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. మన కాలేయాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం.